అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. ఈరోజు మనం బనానా స్మూతీ చేసుకుందామండి. దీనికోసం మనం చక్కెరకేళి అరటిపళ్ళు 4 తీసుకుందామండి. ఇవి చాలా స్వీట్‌గా ఉంటాయి. అందుకే ఈ పళ్ళను తీసుకున్నానండి. మళ్ళీ అలాగే 2 హార్లిక్స్ ప్యాకెట్లు కూడా తీసుకుందామండి. 5 రూపీస్‌వనమాట. ఈ ప్యాకెట్స్ తీసుకుందాం 2 ప్యాకెట్లు. అలాగే హాఫ్ లీటర్ పాలు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్‌లో పెట్టిన పాలను కూడా తీసుకోవాలండి. తీసుకుని ఇవి ఫుల్ కూలింగ్‌లో ఉండాలండి. అలాగే ఒక పెద్ద స్పూన్ జీడిపప్పు పలుకులు తీసుకుందామండి. అలాగే లైమ్ డేట్స్ సిరప్ కూడా ఒక పెద్ద స్పూన్ తీసుకోవాలండి. మిక్సీ జార్ కూడా కావాలి. ఈ మిక్సీ జార్‌లో మనం ఈ అరటిపండు ముక్కల్ని కట్ చేసేసి వేసేద్దామండి. ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ పాలు కూడా వేసేద్దామండి. హాఫ్ గ్లాస్ పాలు కాచి చల్లార్చిన ఫ్రిడ్జ్‌లో ఉన్నాయి కదండీ! ఫుల్ కూలింగ్‌లో మాత్రం పాలు ఖచ్చితంగా ఉండాలండి. ఆ పాలు వేసేసి దాంట్లో మనం హార్లిక్స్ తీసుకున్నాం కదండీ 2 ప్యాకెట్సు. ఒక స్పూను హార్లిక్స్ పొడి పక్కకు పెట్టేసుకొని మిగతాదంతా వేసేద్దామండి. మిగతాదంతా వేసేయాలనమాట. ఇది చక్కెరకేళి అరటిపళ్ళు కాబట్టి చాలా స్వీట్‌నెస్ ఉంటాయండి. ఒకవేళ స్వీట్‌నెస్ తగ్గితే వేరే అరటిపళ్ళుతో చేసుకుంటే గనక కొంచెం పంచదార యాడ్ చేసుకోండి. అలాగే లైమ్ డేట్స్ సిరప్ కూడా వేద్దామండి. ఇది వేస్తే ఖర్జూరం టేస్టు అలాగే కొంచెం స్వీట్‌నెస్ యాడ్ అయ్యి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బనానా స్మూతీ. ఒక్కసారి ట్రై చేయండి. చూసారు కదండీ! ఇదన్నీ ఏసేసి మిక్సీ పడదాం. మిక్సీ పట్టేసేసి అలాగే ఒక్కసారి అంటే క్రష్ అయినాయో లేదో చూసి మిగతా పాలు కూడా వేసేసుకుందామండి. ఈ మిగతా పాలు కూడా వేసేసుకొని అప్పుడు మరొకసారి పట్టుకుందామండి. స్మూతీ రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటదండి. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా! దీన్ని గాజు గ్లాస్‌లోకి తీసేసుకుందామండి. గ్లాస్‌లో ఈ స్మూతీని వేసేద్దామండి. స్మూతీని వేసేసి చూసారా? బాగా మిక్సీ పట్టాం కదా! చాలా నీట్‌గా ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా టేస్టీగా ఉంటదండి. చూసారు కదా! ఒకసారి ట్రై చేయండి. నచ్చితే గనక మీరు ఎప్పుడు ఇది ఇంట్లో ట్రై చేసుకుంటారండి. చూసారా? ఇప్పుడు జీడిపప్పు పలుకులు వేసేసాం. అలాగే కొంచెం హార్లిక్స్ ఉంచాం కదండీ! అది కూడా వేసేసి తాగితే అద్భుతం అనమాట. ఇది ఒక్కసారి మీ ఇంట్లో తాగితే అసలు బయట అసలు స్మూతీయే తాగరు. ఆ బనానా స్మూతీ అంత టేస్టీగా ఉంటది. మీకు గనక మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి వీడియోని. ఉంటానండి మీ ఉమామహేశ్వరి.